హాయ్ అండి, నేను మీ డాక్టర్ అనుషాలక్ష్మి, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, విజయ కేర్ హాస్పిటల్, పాల్వంచ. మీతో ఒక రేర్ కేసు గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే యూజువల్గా ఇది గర్భాశయం. ఈ గర్భాశయంకి టూ సైడ్స్ రెండు ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కసారి రేర్గా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్లాకేజ్ వల్ల కానీ, వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనే వాటికి వాపు అనేది ఒక్కొక్కసారి రావడం జరుగుతుంది. అది వాపు వచ్చి బాగా స్వెల్లింగ్ లాగా అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అవటం, దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అని కూడా అంటాము. ఈ హైడ్రోసాల్పింగ్స్ ఒక్కొక్కసారి సైజు 2 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్ వరకు పేషెంట్ని బట్టి సైజ్ అనేది చాలా పెద్దగా పెరగడం కూడా జరుగుతుంది. మన దగ్గరికి ఒక పేషెంట్ నిన్న మిడ్నైట్ 1:30కి వచ్చారు. చాలా సివియర్ పెయిన్తో వచ్చారు. అసలు ఎంత అంటే మెలికలు తిరిగిపోతూ ఉన్నారు పేషెంట్. అసలు ఎంత పెయిన్ కిల్లర్ ఇచ్చినా కానీ పెయిన్ అనేది తగ్గట్లేదు. చాలా సివియర్ పెయిన్తో వచ్చారు. మనం ఆ మిడ్నైట్ స్కాన్ చేసుకొని పేషెంట్ని చూసుకొని మనం డయాగ్నోస్ చేసింది ఏంటంటే తనకి ట్యూబ్ వాప్ అనేది వచ్చింది. అది ఆల్మోస్ట్ ఒక 5-6 సెంటీమీటర్ సిస్ట్ కూడా తయారయ్యింది. దాంతోపాటు ట్యూబ్ వాప్ అనేది రావటం వల్ల ఒక్కొక్కసారి రేర్గా అది మెలిక తిరగడం అనేది జరిగిపోతుంది. ఆ ట్యూబ్ మెలిక తిరగటం వల్ల రక్త సంచారం అనేది తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మనం డయాగ్నోస్ చేసి ఎమర్జెన్సీగా మనం సర్జరీ చేసి ఆ ట్యూబ్ అనేది తొలగించడం జరిగింది. దానివల్ల పేషెంట్ పెయిన్ అనేది మంచిగా తగ్గిపోయి హ్యాపీగా వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు.